నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హీట్ కంటిన్యూ అవుతుంది ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ లో కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి అదును చూసి రేవంత్ రెడ్డిపై విరుచుకు పడుతున్నారు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ గా విమర్శన అస్త్రాలు విసురుతున్నారు గతంలో ఇచ్చిన హామీల మేరకు మంత్రి పదవి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి అందని ద్రాక్షలాగే మారడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా సీఎం రేవంత్పై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నారు అయితే ఈ క్రమంలోనే మరోసారి నిప్పులు చెరిగారు రేవంత్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అంతకంటే పీక్ స్టేజ్కి వెళ్ళి మరింత తీవ్రమైన విమర్శలు చేశారు ఎవర్రా 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు సీఎం రేవంత్ వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇక మీకు 1 2 3 4 5 6 20 మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్టుల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారన్నారు త్వరలోనే వారి బండారం మొత్తం బయట పెడతానని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి తన యొక్క ఆహభావాలను కూడా మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు రేవంత్ రెడ్డి గంటలు మాట్లాడకుండా ఆ శ్రద్ధ పని మీద చూపించాలి ఆవేశం పనికిరాదు కూల్ మైండ్తో పనిచేయాలని సూచించారు ఇంకో 3.5 ఏళ్ళు ఆయనే సీఎం తర్వాత ఎవరు అనేది అధిష్టానం ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పేర్కొన్నారు మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను సీఎం రేవంత్ను ప్రజలు అసహించుకోవడం లేదా గ్రామాలలో నువ్వంటేనే ప్రజలకు అసహ్యం వేస్తుందంటూ సీఎం రేవంత్పై మరోసారి గట్టిగా విరుచుకుపడ్డాడు రాజగోపాల్ రెడ్డి ముందు నీ భాష మార్చుకో సీఎం పదవిలో ఉన్నప్పుడు హూందాతనంతో అంటే మన భాషలో హూందాగా ఉండాలన్నారు ప్రతిపక్షాలను తిట్టి నీ తిట్లు వినలేక ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారన్నారు నువ్వు మరొక 3.5 ఏళ్ళు వరకే సీఎం అనేది గుర్తుంచుకోవాలని తెలిపారు అంతేకాదండి డిజిటల్ సోషల్ మీడియా సహాయంతో గెలిచి ఇప్పుడు వాళ్ళనే ఎలా తిడతామంటూ కూడా ఘాటుగా ప్రశ్నించారు అంతేకాదు కాంట్రాక్టుల విషయంలో హాట్ కామెంట్ చేశారు 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లతో చేరి రేవంత్ రెడ్డి తెలంగాణను దోచుకున్నాడని ఆరోపించారు సీమాంధ్ర కాంట్రాక్టర్ల పేర్లు నీ బండారమంతా త్వరలోనే బయట పెడతానని అల్టిమేటం ఇచ్చారు గ్రామాలలో 20 నెలల నుండి అభివృద్ధి లేక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి చెప్పారు ఇక దిగజారి బ్రతకలేను మంత్రి ఇస్తా అంటేనే కాంగ్రెస్లోకి నేను పదవుల కోసం దిగజారి ప్రవర్తించే వ్యక్తిని కాదన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదని ఇలా మాట్లాడుతున్నానని కొందరు అంటున్నారని కానీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు అదే సమయంలో గ్రామాలలో 20 నెలల నుండి అభివృద్ధికి నోచుకోలేక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అందుకే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రివర్గ విస్తరణ చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ఇప్పటికైనా అభివృద్ధి చేయాలన్నారు
20 నెలల నుండి ప్రతిపక్షాలను తిట్టి ఈ తిట్లు వినలేక ప్రజలు రేవంత్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోమని కూడా హితవు పలికారు. గతం మర్చిపోతే ఎలా రేవంత్ రెడ్డి అంటూ ఇటు సోషల్ మీడియా జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పూర్తి మద్దతు తెలిపారు. రేవంత్ డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యల మీద మండిపడడం కాదు, ముఖ్యమంత్రి సారీ చెప్పాలని లేదా ప్రభుత్వం జీవో జారీ చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేయటానికి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతుందో అందరికీ తెలుసని తెలంగాణ సమాజం చూసిందని, ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే తాను మాత్రం నిర్భయంగా ఎదురు తిరుగుతా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్తో బ్రదర్స్ మధ్య కూడా వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే అన్న వెంకటరెడ్డిపై పరోక్షమైన విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి, అయితే పదవి కోసం కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడే రకం తాను కాదని చెప్పిండు. అవసరమైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు. మంత్రి పదవి ఇస్తామంటేనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, మీరు ఎంపీని గెలిపించమంటే గెలిపించానని చెప్పారు. అయితే మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టమన్నారు. కొత్తగా వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారని కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ కొడంగల్కు 5,000 కోట్ల నిధులు ఇచ్చారని, నా మునుగోడికి ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా ప్రశ్నించిండు. తమ్ముడికి అన్న వెంకటరెడ్డి హ్యాండ్ ఇచ్చారా? ఇంతగా రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్న వెంకటరెడ్డి మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో తమ్ముడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇచ్చారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తుంది. నేను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఉన్నానా? హైకమాండ్కు చెప్పే పరిస్థితులలో లేను అన్నారు. జాతీయ పార్టీలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకుంటారని, వారి అభిప్రాయం ప్రకారమే నడుస్తుందని చెప్పారు. నా పరిధిలో లేని వాటి గురించి అడగకండి అన్నారు. అధిష్టాన నిర్ణయాన్ని నన్ను అడగడం సరికాదు. మంత్రి పదవి విషయంలో నో కామెంట్స్. రాజగోపాల్కు మంత్రి పదవిపై మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. అయితే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమర్థిస్తానని కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే.